హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక మస్త్ ఇంట్రెస్టింగ్ షామీ నుంచి లాంచ్ అయిన కొత్త బ్రాండ్ న్యూ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. బాక్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎక్స్ ప్రో మోడల్. ఇది షామీ నుంచి గూగుల్ టీవీ, అంటే ఇందులో ప్యాచ్ వాల్ యూఐ కూడా ఉంది. ఈరోజు డీటెయిల్గా అన్బాక్సింగ్ చేసి మనం దీని యూఐ, ఇంకా దీని ఫీచర్స్, ఇంకా దీని డిస్ప్లే క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ అన్నీ, ఇందులో సైజెస్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు 43 నుంచి 55 అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది నాకు వచ్చింది రివ్యూకి 55 ఇంచెస్ది. ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే షామీ ప్యాకేజింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ ఎంఐ లోగో ఉండేసి షామీ గూగుల్ టీవీ అని రాస్తుంది. షామీ స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో మోడల్, వివిడ్ పిక్చర్ ఇంజన్ 2 ప్రాసెసింగ్ ఉంటుంది, 4K అల్ట్రా హెచ్డి, ఇంకా డాల్బీ విజన్ ఐక్యూ సపోర్ట్ ఉంది, వైడ్ కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది, ఇంకా ప్రీమియం బెజల్లెస్ డిజైన్. ఇది చాలా స్టైలిష్గా ఉంది డిజైన్. నేను ఆన్లైన్ చూశాను ఆల్రెడీ. ఇది ప్యాచ్ వాల్ యూఐ సిస్టమ్, ఇంకా మీకు 40 వాట్ స్పీకర్. అంటే ఇందులో 55 ఇంచ్లో 40 వాట్ ఉంది, మీకు 43 ఇంచెస్లో 30 వాట్స్ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ డాల్బీ అట్మాస్ చూడొచ్చు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్, అంటే మీకు టీవీలో బిల్టిన్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. అంటే మీరు రిమోట్ నుంచి, అంటే మైక్ నుంచి ఇట్లా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోసం రిమోట్ వాడే అవసరం లేదు, డైరెక్ట్ హ్యాండ్స్ ఫ్రీ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా దీని బిల్ట్ క్వాలిటీ, ఇంకా దీని పిక్చర్ క్వాలిటీ అన్నీ ఎట్లా ఉన్నాయో చూద్దాము. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ అంతా వీడియోస్ పెట్టలేదు కదా. రీజన్ ఏంటంటే నాకు కొంచెం పన్ను నొప్పి ఉండేసి పెట్టలేకపోతున్నా. ఇప్పుడు కూడా కష్టంగానే మాట్లాడుతున్నా. అయితే ఇంకా ఇది అర్జెంట్, ఈరోజే లాంచ్ అయింది. ఇంకా ఈ వీడియో రేపు ఎల్లుండి పెడితే మీనింగ్లెస్ అని చెప్పేసి ఇమీడియట్ అన్బాక్సింగ్ చేసి మీకు కంప్లీట్ డెమో కూడా ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్గా నా ఒక్కరితోటి కాదు కాబట్టి మా అబ్బాయిని కూడా పిలుస్తాను. ఇద్దరం కలిసి అన్బాక్స్ చేసి మొత్తం సెటప్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా ఇన్స్టాలేషన్ గైడ్ వస్తుంది. ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే మీకు ఫిట్టింగ్ చేయడం అది చాలా ఈజీ అయిపోతుంది. ఇంకోటి యాక్సెసరీస్ది ప్యాకెట్ వచ్చింది. అందులో మీ టీవీ రిమోట్ తెలుసు కదా మీకు, షామీది మీ టీవీ స్టిక్తో పాటు వచ్చేవి అవి, ఇంకా స్టాండ్స్ ఫిట్ చేయడానికి హార్డ్వేర్, 2 AAA బ్యాటరీస్, ఇంకా మెటల్వి స్టాండ్స్ వచ్చినాయి. స్టాండ్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా ప్యాకేజింగ్ అదంతా చాలా డీసెంట్ ఉంది, డ్యామేజ్ అవ్వకుండా మంచి ప్యాకేజింగ్లో వచ్చింది. కానీ హెవీ ఉంది చాలా, అంటే మంచి డీసెంట్ బిల్డ్ క్వాలిటీ ఉన్నట్టుంది. మీకు కంప్లీట్ నేను దాన్ని మొత్తం ఇవన్నీ స్టిక్కర్స్ ఇవన్నీ తీసి చూపించేస్తాను. ఇక్కడ మీకు USB 2.0 పోర్ట్స్, ఇంకా HDMI పోర్ట్స్, ERC సపోర్ట్ ఉంది, HDMI 2.1 ఇయర్ ఫోన్ జాక్ ఉంది, ఇంకా ఇక్కడ సైడ్ మీకు ల్యాన్ పోర్ట్ ఉంది, ఆప్టికల్ అవుట్ ఉంది, ఇంకా AV ఇన్పుట్ ఉంది, ఇంకా RF ఇన్పుట్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఈ స్టాండ్స్ ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది షామీది ఎక్స్ ప్రో 4K టీవీని నేను మొత్తం అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఒకసారి మీకు బ్యాక్ చూపించిన తర్వాతనే సెటప్ చేద్దామని ఇట్లా ఉల్టా పెట్టేశాను. ఇక్కడ చూడొచ్చు, ఇది మెటల్ ఇంకా పాలికార్బోనేట్ మిక్స్ బ్యాక్ ఉంది. ఇక్కడంతా మీకు పాలికార్బోనేట్, అది కూడా మొత్తం కార్బన్ ఫైబర్ ఫినిష్ తోటి ఇక్కడ షామీ బ్రాండింగ్ ఉండేసి మంచి చాలా ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ ఉంది. బిల్ట్ క్వాలిటీ కూడా సూపర్ టఫ్ ఉంది. స్టాండ్స్ కూడా మెటల్ ఉన్నాయి. ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అవన్నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కూడా తర్వాత చూపిస్తాను. దీనికి మెయిన్స్ కార్డ్ మాత్రం నాన్ డిటాచబుల్ ఉంది, అంటే ఎల్లది ఇది. ఇంకా బెజల్స్ మొత్తం కంప్లీట్ ఫ్రంట్ నుంచి బెజల్లెస్ డిజైన్, కానీ మెటల్ అల్యూమినియం అలా బెజల్స్ ఉన్నాయి. మొత్తం చాలా హైలీ పాలిష్డ్ గ్లాస్ సర్ఫేస్లో బెజల్స్, అవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు నేను తిప్పి మొత్తం సెటప్ చేసిన తర్వాత మీకు పిక్చర్ క్వాలిటీ అది ఎట్లా ఉందో చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షామీ స్మార్ట్ టీవీ 4K UHDది ఎక్స్ ప్రో సిరీస్ది మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. యాక్చువల్గా నేను దీని బిల్ట్ క్వాలిటీ గురించి చెప్పాను కదా మీకు, బ్యాక్ సైడ్ అంతా పాలికార్బోనేట్ మెటల్ తోటి, కార్బన్ ఫైబర్ ఫినిష్ తోటి, లుక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. వెనకాల నుంచి టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇందులో మీకు 43 ఇంచ్ 55 ఇంచ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. 55 ఇంచెస్ వచ్చేసి దీని కాస్ట్ 41,999 ఉంది. ఇంకా 43 ఇంచెస్ది 32,999 ఉంది. ఆ బిల్ట్ క్వాలిటీ, ఆ టఫ్నెస్కి, దాని అంటే లుక్స్కి ఆ ప్రైస్ నాకు రీజనబుల్ అనిపించింది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ అదంతా మీకు చూపించేస్తాను. ఇది నాకు నా ఎక్స్పీరియన్స్ తోటి అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, కానీ నాకు VA ప్యానల్ లాగా అనిపించింది. అంటే మీకు 94% DCI-P3 కలర్ గ్యామట్, అంటే వైడ్ కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది. మీకు HDR10+ కంటెంట్ అదంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. OTT ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్ పైన అట్లా మీరు డాల్బీ విజన్ ఐక్యూ, డాల్బీ విజన్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. 1.07 బిలియన్ కలర్స్కి సపోర్ట్ ఉంది కాబట్టి కలర్స్ అవన్నీ, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మరీ మీరు ప్రీమియం టీవీస్ తోటి కంపేర్ చేయొద్దు. మీరు ఎంత పే చేస్తున్నారో దాన్ని బట్టే మీరు దాని పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అని చెప్పొచ్చు. ఇంత మోడరేట్లీ లిట్ రూమ్లో బాగానే ఉంటుంది. కొంచెం నేను ఈరోజు మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంది,
మీరు అంటే ఒక 1-2 వీడియోస్ ఇట్లనే ఇంకా నా పన్ను నొప్పి పోయే వరకు కష్టంగా మాట్లాడుతున్నా, మీరు ఇక అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఇది బెజల్స్ అవన్నీ చూస్తున్నారు కదా, బెజల్లెస్ డిజైన్ బ్యూటిఫుల్ ఉంది. మెటల్ బెజల్స్ ఉండేసి మంచి హై క్వాలిటీ అల్యూమినియం అలాయ్ బెజల్స్, మంచి పాలిష్డ్ సర్ఫేస్ ఉండేసి థిన్ ఉన్నాయి. స్టాండ్స్ కూడా మెటల్ స్టాండ్స్ ఉండేసి ఇక్కడ స్ట్రిప్ చూడొచ్చు. ఇక్కడ 4 LEDs ఉన్నాయి. ఇది మైక్రోఫోన్ స్టేటస్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇందులో మైక్రోఫోన్ అరే ఉంది. మీకు ఇక్కడ ఆఫ్ చేస్తే ఎల్లో ఉంటుంది, ఆన్ చేస్తే వైట్ కలర్లో మీకు ఎల్ఈడీస్ టర్న్ ఆన్ అయినప్పుడు వైట్లో మారుతాయి. అది మీరు వాయిస్ అసిస్టెంట్స్ కోసం, అంటే హ్యాండ్స్ ఫ్రీ, రిమోట్ లేకుండా డైరెక్ట్ టీవీతోటే మీరు అడిగి ఏది కావాలంటే అది మీరు టీవీతోటి ఆపరేట్ చేయించుకోవచ్చు. అంటే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అంతా బిల్ట్-ఇన్ మైక్రోఫోన్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి అదొక ఫీచర్ నాకు బాగా అనిపించింది. ఇంకా గూగుల్ టీవీ కదా ఇది, మీరు ఇక్కడ చూడొచ్చు హోమ్ పేజ్. గూగుల్ టీవీ అంటే ఆల్రెడీ దాని గురించి నేను సపరేట్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వీడియోస్లో నేను చెప్పాను. గూగుల్ టీవీ బాగానే ఉంటుంది, ఈజీ ఉంటుంది. నాకు ఇంట్లో అన్ని టీవీస్లో ఇదే ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఇదే ఈజీగా అంటే మంచిగా అనిపిస్తుంది ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పైన సెర్చ్ ట్యాబ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫర్ యూ అని చెప్పేసి మనకి రికమెండెడ్ కంటెంట్ అంతా ఇక్కడ మీకు ఇక్కడ టాప్ పిక్స్ ఫర్ యూ, ఇంకా పాపులర్ మూవీస్ అండ్ టీవీ షోస్, అడ్వెంచర్ షోస్, ఇంకా బ్రేకింగ్ న్యూస్, ఇట్లా అన్నీ అది మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దీని గురించి ఇంకా ఇందులో మొత్తం ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి అన్ని నెట్ ఓటీటీ, మీరు ఎక్కువ రెగ్యులర్గా వాచ్ చేసే నెట్ఫ్లిక్స్ లాంటివి, ప్రైమ్ వీడియో, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, జియో సినిమా, యూట్యూబ్, ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ప్యాచ్ వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మీరు ఇందులో గూగుల్ టీవీలో వేరే యాప్స్ కూడా మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పైన మీకు మూవీస్ సెక్షన్ సపరేట్ ఉంటుంది, టీవీ షోస్ది సపరేట్, యాప్స్ సెక్షన్ సపరేట్ ఉంటుంది, ఇంకా లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి పిక్చర్, సౌండ్ సెట్టింగ్స్ కూడా డీటెయిల్గా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మీకు ఛానల్స్ అండ్ ఇన్పుట్స్ అంటే ఇందులో మీకు HDMI 2.1 EARC పోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు అవన్నీ పెట్టి మీరు ఫుల్ కంటెంట్, మూవీస్ అవన్నీ ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. అనలాగ్ ఇన్పుట్స్ అన్నీ ఉన్నాయి మీకు, ఎవ్రీథింగ్ అన్ని రకాల ఇన్పుట్స్ ఉన్నాయి మీకు. USB పోర్ట్లు ఉన్నాయి, USB 2.0 పోర్ట్స్ 2 ఉన్నాయి, ఇంకా HDMI పోర్ట్స్, HDMI 2.1 అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఏం షార్టేజ్ ఏమి ఉండదు పోర్ట్స్కి. ఇంకా డిస్ప్లే అండ్ సౌండ్ అంటే పిక్చర్ సెట్టింగ్స్ ఒకసారి చూసేసుకోండి. ఇది స్టాండర్డ్, ఇట్లా మీరు ఇక్కడ వివిడ్, మూవీ, స్పోర్ట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇదైతే నేను ఎప్పుడు రెగ్యులర్గా స్టాండర్డే పెడతాను. బ్యాక్ లైట్, ఇంకా బేసిక్ వీడియో సెట్టింగ్స్ ఇవి. ఇందులో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ, షార్ప్నెస్, కలర్ టెంపరేచర్, ఇంకా డిజిటల్ నాయిస్ రిడక్షన్ ఉంది. ఇవన్నీ రెగ్యులర్గా అన్నిట్లో మనకు అవైలబుల్ ఉంటున్నాయి ఇవాళ రేపు అన్ని టీవీస్లో. అడ్వాన్స్ వీడియో సెట్టింగ్స్లో మీకు కలర్ స్పేస్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. DCI P3, REC 2020 అంటే BT 2020, Adobe RGB, sRGB ఆర్ REC 709, BT 709. ఆటో పెట్టుకుంటే బెటర్, కానీ అది నేటివ్ పెట్టుంది, ఇంకా అదే పెట్టేశాను నేను. గామా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ. కానీ అవన్నీ డిస్టర్బ్ చేయొద్దు, డిఫాల్ట్ ఏవి వస్తాయో అవి బెటరే ఉంటాయి. అన్నిటికీ వాళ్ళు అంటే ఓవరాల్గా అన్నిటికీ స్టాండర్డ్ సెట్టింగ్ చేసి పెట్టేస్తారు కదా, దాన్ని డిస్టర్బ్ చేస్తే ఇంకా అంటే నాలెడ్జ్ లేకపోతే డిస్టర్బ్ చేయొద్దు. మీకు ఖచ్చితంగా తెలుసు ఏదన్నా కంటెంట్ మీరు HDR కంటెంట్ BT 2020లో ఉంది రికార్డింగ్ మీది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా BT 2020లో వాచ్ చేయాలనుకుంటే అట్లా మీకు అంటే దాని గురించి థరో నాలెడ్జ్ ఉంటేనే స్విచ్ చేసుకోవాలి, లేకపోతే డిఫాల్ట్ వదిలిపెట్టేస్తేనే బెటర్. గామా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. అడాప్టివ్ లూమా కంట్రోల్ ఉంది, కలర్ డీకాంటరింగ్ ఉంది, ఇంకా మోషన్ స్మూతింగ్ కూడా ఉంది. ఇందులో MEMC, రియాలిటీ ఫ్లో అంటే మోషన్ స్మూత్నెస్ అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఆన్ చేసుకొని స్మూత్ వేలో కూడా మీరు కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇందులో ALLM అంటే ఆటో లో లేటెన్సీ మోడ్, మీరు గేమింగ్కి దానికి కూడా యూస్ చేయొచ్చు. మీరు ఏదైనా గేమ్ కన్సోల్స్ ఉంటే కనెక్ట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డార్క్ సీన్ బూస్ట్, ఇవి అడ్వాన్స్ వీడియోలో సెట్టింగ్స్. ఇంకా గ్లోబల్ డిమ్మింగ్ ఉంది. ఇంకా ఇందులో ambient లైట్ డిటెక్షన్, ambient లైట్ సెన్సర్ కూడా ఉంది. అంటే మీ రూమ్ లైటింగ్ను బట్టి స్క్రీన్ బ్రైట్నెస్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అది చాలా యూస్ఫుల్, ఎందుకంటే మనం డే టైంలో వాచ్ చేస్తుంటే యూజువల్లీ టీవీస్లో బ్రైట్నెస్ పెంచుకోవాల్సి వస్తుంది, నైట్ టైంలో తగ్గించుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఐ స్ట్రెయిన్ వస్తుంది కదా. మీకు ambient లైట్ సెన్సర్ ఉంటే ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది కాబట్టి మనకు ఆ ఇబ్బంది ఉండదు, ప్రతిసారి బ్యాక్ లైటింగ్ అడ్జస్ట్ చేసే ఇబ్బంది. రీసెట్ పిక్చర్ సెట్టింగ్స్, ఇవి సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా సౌండ్లో వచ్చేసి మీకు డాల్బీ సౌండ్, ఇందులో మీరు స్టాండర్డ్, మూవీ, న్యూస్, గేమ్, కస్టమ్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ లెవెలర్ ఉంది. ఇంకా ఆడియో అవుట్పుట్ టీవీ స్పీకర్సా లేకపోతే బయటికి మీరు అంటే వేరే ఏమైనా హోమ్ థియేటర్, సౌండ్ బార్ అట్లా పెట్టుకుంటున్నారా, అది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది డిస్ప్లే అండ్ సౌండ్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, అకౌంట్స్ అండ్ సైన్ ఇన్, ప్రైవసీ, యాప్స్, సిస్టమ్ అంటే ఇందులో మీకు
స్టోరేజ్ ఇందులో మీకు 16 GB తోటి వస్తుంది కదా, అందులో మీకు అరౌండ్ 12 GB ఫ్రీ స్పేస్ ఉంది. మోర్ దాన్ ఇనఫ్. మీరు మస్తు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీకు ప్లే స్టోర్ నుంచి కూడా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాప్ సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యామ్ 2 GB ఉంది. యూఐలో ఎక్కడ ఏం ల్యాగ్ లేదు. ఇంతసేపు నేను యూజ్ చేశాను కదా, పెద్దగా యూజ్ చేయలేదు, ఎందుకంటే రాగానే నాకు ఈ ప్రాబ్లం వల్ల, పన్ను ప్రాబ్లం వల్ల ఇంకా టైం కూడా లేదు. ఈరోజే ఈ టీవీ లాంచ్ కూడా ఉంది కాబట్టి ఇమీడియట్ మీకు అన్బాక్స్ చేసేసి జస్ట్ ఒకసారి మీకు ఆన్ చేసి అవన్నీ చూపిస్తున్నాను. వీడియో అది కూడా ప్లే చేసి చూపిస్తా. సౌండ్ క్వాలిటీ కూడా నేను అన్నీ టెస్టింగ్ చేసుకున్నాను. ఓకేనే ఉంది, సాటిస్ఫైడ్. ఆ ప్రైస్ రేంజ్కి ఓకే అనిపించింది నాకు. అంటే రీజనబుల్ బడ్జెట్ ప్రైజే అని చెప్పొచ్చు. ఎందుకంటే 32,999లో 43 ఇంచెస్ అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది, మంచి బిల్ట్ క్వాలిటీ తోటి. ఇంకా షామీ ప్రోడక్ట్స్ అంటే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా యాంబియంట్ మోడ్, పవర్ అండ్ ఎనర్జీ, స్క్రీన్ కాస్టింగ్ కూడా మీరు మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేసి స్క్రీన్ కాస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్ సౌండ్స్, టీవీ మోడ్, రీస్టార్ట్, ఇవన్నీ సెట్టింగ్స్. రిమోట్స్ అండ్ యాక్సెసరీస్ అంటే మీరు ఆల్రెడీ బ్లూటూత్ రిమోట్ దీనికి కనెక్టెడ్ ఉంది. షామీ రిమోట్ పెద్దగా స్పెషల్ ఏం లేదు. అన్నీ మీకు టీవీ స్టిక్లతోటి మొదలు పెడితే ప్రతి షామీ టీవీకి ఇదే సింపుల్ రిమోట్, ఇదే రిమోట్ వస్తుంది. అయితే ఇది ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది. ఇంకేమన్నా బ్లూటూత్ డివైసెస్ మీరు కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు, అంతే. ఇంకా సెట్టింగ్స్లో ఇంకేం లేదు. ఇది వచ్చేసి మన గూగుల్ టీవీ. ఇంకా ఇది పుష్ చేస్తే మీకు ప్యాచ్ వాల్ వస్తుంది. మీకు ఏదన్నా కంటెంట్ యూట్యూబ్ నుంచి ప్లే చేసేసి మీకు వీడియో క్వాలిటీ, ఇంకా దాని పిక్చర్ క్వాలిటీ, ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో డెమో ఇచ్చేస్తాను. सचिव जी, राजनीति में टिकना है तो स्पीड, रोड पे भी स्पीड और पकड़ दोनों जरूरी है. पक्का लिख लीजिए. A gift for your loved one. ప్లే తెలుగు టెక్ శ్రీనివాస్ వీడియోస్. Playing Telugu Tech Srinivas video. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రేపు చాలామంది యంగ్స్టర్స్కి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకా యూట్యూబ్ షార్ట్స్ చేయాలని, ఎందుకంటే వ్యూస్ దానిపైన ఎక్కువ వస్తున్నాయి, పబ్లిక్ కూడా ఎక్కువ షార్ట్స్ పైన, అంటే విత్ ఇన్ సెకండ్స్లో వీడియో అయిపోవాలి, లెస్ దాన్ 1 minute అట్లా అయితేనే ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పేసి దాని క్రేజే ఎక్కువ నడుస్తుంది. చాలామంది నేను ఎక్కడ వెళ్ళినా యంగ్స్టర్స్ నాకు కలిసినప్పుడు, నన్ను గుర్తుపట్టినప్పుడు ఒకటే వచ్చి అడుగుతున్నారు, బెస్ట్ ఫోన్ ఏంటి. చూసారు కదా ఫ్రెండ్స్, షామీ స్మార్ట్ టీవీ 4K UHDది ఎక్స్ ప్రో సిరీస్ది. మీకు ఎట్లా అనిపించింది? డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, సౌండ్ అయితే సూపర్బ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఇంకా బేస్ అయితే మీరు ఇంత చిన్న స్పీకర్స్లో, మీరు బిల్టిన్ స్పీకర్స్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మంచి పవర్ఫుల్ బేస్ కావాలంటే సపరేట్ మీకు సబ్ వూఫర్ ఉన్న సౌండ్ బార్ అట్లాంటిది, లేకపోతే హోమ్ థియేటర్ అట్లా పెట్టుకోవాలి. ఇందులో అయితే దీంట్లో ఈ స్పీకర్స్లో ఎంత రావాలనో అంత పర్ఫెక్ట్గా బాగానే ఉంది. డిస్టార్షన్ కూడా తక్కువ ఉంది. ట్రెబుల్ క్వాలిటీ చాలా బాగుంది. ఆడియో ఎక్సలెంట్, అసలు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆడియో వైజ్ ఏం కంప్లైంట్ లేదు. పిక్చర్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ప్రైస్ తోటి కంపేర్ చేస్తే ఓకే. మరి మీరు ప్రీమియం టీవీస్ తోటి మాత్రం కంపేర్ చేయొద్దు. ఎట్లా అనిపించింది ఇది? 41,999కి మీకు 55 ఇంచెస్ది షామీ స్మార్ట్ టీవీ. మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, మీకు ఇది రీజనబుల్ అనిపించిందా, దీని ప్రైస్ ఎంత ఉండాల్సింది, మీరు అది కూడా మీకు ఏమన్నా అనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నాకు ఈరోజు కొంచెం ప్రాబ్లం ఉంది కదా, అందుకే లాస్ట్ వీక్ నుంచి నేను రెగ్యులర్గా అంత వీడియోస్ పెట్టలేదు. ఈ పన్ను నొప్పి గురించే నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 2-3 days తర్వాత నేను ఫ్రీ అయిపోతాను, కంటిన్యూస్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. అయితే ఎట్లా అనిపించింది అన్బాక్సింగ్ షామీ స్మార్ట్ టీవీది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ బటన్ నొక్కేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.